ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి మహర్దశ ఆగస్టు నెల 25, 26 తేదీల్లో మీ జీవితానికి ఊహించని మలుపు రాబోతోంది. 4 శుభవార్తలు తప్పకుండా వింటారు. జరగబోయేది ఇదే. అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది, ఆగస్టు నెల 25, 26 తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఆగస్టు నెల 25, 26 తేదీల్లో మిథున రాశి వారికి మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అఖండ రాజయోగం అయితే పట్టబోతూ ఉంది. మీ జీవితంలో ఊహించిన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మిథున రాశి వారికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వైవాహిక జీవితపరంగా, వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా అన్ని రంగాల్లో కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తారు. ఈ రాశి వారి చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించిన యువకుల కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుబాహతత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరైతే ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. ఉద్యోగ వ్యాపారాల్లో చాలా మంచి ఫలితాలు అయితే దక్కుతాయి. అందరినీ కలుపుకుని పోవడం వలన సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. ఆవేశాలకి పోవద్దు. ప్రయాణాలలో అశ్రద్ధ వద్దు. గోవిందనామాలు చదవడం వల్ల పనులలో విజయంతో పాటుగా మంచి కూడా జరుగుతుంది. వ్యాపారంలో ఫలితాలు అయితే అనుకూలంగా ఉన్నాయి. కృషికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. అధికార యోగం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మొహమాటం కారణంగా ఖర్చులు ఎక్కువ కాకుండా చూసుకోండి. సరైన సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదేవత ధ్యానం మీకు చాలా మేలును కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది. 2025 సంవత్సరం మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఏడాది ధనవంతులయ్యే అవకాశం అయితే పూర్తిగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక రంగాల్లో తిరిగనేదే ఉండదు. అంతేకాదు ఈ సమయంలో మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రాశి వారికి గురుడు, రాహు ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభార్తలు కూడా వినిపిస్తాయి. అయితే శనిదేవుని ప్రభావంతో ఈ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. మీరు కొన్ని పనులు రహస్యంగా చేస్తారు. దీని కారణంగా మీకు నష్టం కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతతను పోగొట్టుకోవడం కూడా జరగవచ్చు. మీ కుటుంబ సభ్యుల నుండి అన్ని రంగాల్లో కూడా మీరు మద్దతు అయితే పూర్తిగా పొందుతారు. ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏకాగ్రతతో చదువుతారు. ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు. విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న
విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా ప్రబలంగానే ఉన్నాయి. కెరియర్ పరంగా సానుకూలమైన ఫలితాలు అయితే వస్తాయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతేకాదు మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మీకు ఉన్నత అధికారుల నుండి మంచి ప్రోత్సాహం కూడా ఉంటుంది. అంతేకాదు మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాహు గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించిన శుభవార్తలు అయితే వినిపిస్తాయి. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే పొందుతారండి. ఈ ఏడాది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడవచ్చు కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో కూడా బాధపడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలగవచ్చు. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ చిరకాలం వీరు ఎవరినీ నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరుడు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. వీరికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా ఉంటుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాలి. ఎదుటివారిని బట్టి వీరికి స్వభావం మార్చుకున్నట వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెట్లను విమర్శించట్లో కూడా వీరికి వీరసాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడంపై అధిక విశ్వాసం అయితే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో మంచి నైపుణ్యత ఉంటుంది. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టుపని, అలిక పని, గృహోపకరణాలు, అలంకారం ఎందు చక్కటి ప్రావీణ్యత కలవారుగా ఉంటారు. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచేట్లో కూడా ప్రత్యేకమైన కౌశలం దాగి ఉంటుంది. చూసారు కదా, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.